కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 56 లక్షల రూపాయలు విలువ చేసే 452 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ జిల్లాలో ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి వారి మెడల్లోంచి చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న వ్యక్తులను జిల్లా క్రైమ్ పోలీసులు గట్టి నిఘా పెట్టి చాకచక్యంగా అరెస్ట్ చేశారని, వారి వద్ద నుండి 56 లక్షల రూపాయలు విలువ చేసే 452 గ్రాముల బంగారం ఆభరణాలను 2 లక్షల రూపాయల విలువ గల 5 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ పర్టికులర్లీ కాకినాడ సబ్ డివిజన్ టీమ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ అండ్ కాకినాడ రూరల్ సిఐ గారు విత్ సపోర్ట్ ఆఫ్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ ఒక నలుగురు చైన్ స్నాచింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి ఒక 24 చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ చేశారు. దాంతోపాటుగా ఒక 5 బైక్స్ దొంగతనం చేశారు. వీటిల్లో 19 అఫెన్సెస్ కాకినాడ డిస్ట్రిక్ట్లో జరిగాయి. 5 అఫెన్సెస్ చైన్ స్నాచింగ్వి బయట జిల్లాల్లో జరిగాయి. వీళ్ళు మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కానీ లేదా లేడీస్ ఎవరైనా టెంపుల్కి వెళ్ళి వస్తుంటే కానీ 2 వీలర్ మీద వచ్చి చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరుగుతుంది. వీళ్ళ నలుగురు ఇప్పటిదాకా ఎవరికి దొరకలేదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం వీ కాట్ దెమ్. వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చైన్ స్నాచింగ్లో పోయేది ఒక గొలుసు అయినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అది ఉమెన్ అయితే, మంగళసూత్రం అయితే అది వాళ్ళకి చాలా సెంటిమెంటల్ వాల్యూ. అట్లనే రోడ్డు మీద వెళ్తుంటే చైన్ లాగేస్తున్నారు అనేది కొంత భయానికి గురి చేస్తుంది వాళ్ళని. సో ఈ డిటెక్షన్ తర్వాత ఇంకా చైన్ స్నాచింగ్స్ ఆగిపోతాయని వీఆర్ హోపింగ్. ఈ టీం ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యేసరికి ఇప్పుడు అన్ని రికార్డ్స్లోకి వస్తారు. వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంతా కలెక్ట్ చేస్తాం కాబట్టి ఫర్దర్గా కూడా ఇట్ విల్ యాక్ట్ యాజ్ డిటరెంట్ అని వీఆర్ హోపింగ్. కాదండి అండి అది పోయి ఎన్ని రోజులు అయింది? మీకు ఎన్ని రోజులు రికవర్ అయింది? 3 నెలలు అయింది సార్. అట్లా తగ్గినాడు అండి. అదండి చాలా కష్టపడ్డారు. 3 సార్లు ఎస్ఐ మా ఊరు వచ్చారు పట్టుకోవడం అది చేతనండి. తెల్లారి గంటల 3 గంటలు కూడా పొలంలో కాసి మొత్తం ఊరంతా ప్రచారం చేసి మొత్తం ఇలా తిరిగేవారండి. ఎస్ఐ గారు, కానిస్టేబుల్ అందరూ కూడా చాలా సేవ చేశారు సార్. మొత్తం వాళ్ళకి ఎప్పుడు సదా రుణపడి ఉంటాం.